ద కీవర్డ్. సో ఆ కీవర్డ్ కాంపిటీషన్ ని బేస్ చేసుకొని మనం డిసైడ్ అవుతాం. మన డిసైడింగ్ కూడా అగైన్ వీ కాంట్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్. సో వీ షుడ్, అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఎస్ఈఓ. ఇప్పుడు సపోజ్ ఒక క్లయింట్ వచ్చారు, ఓకే, సురేష్ ఉన్నారు అండ్ స్వప్న ఉంది. సురేష్ ఒక క్లయింట్ పనిచేస్తున్నాడు, స్వప్న అండ్ అర్చన ఇంకో క్లయింట్ పనిచేస్తున్నారు. ఓకే, సురేష్ పనిచేసే క్లయింట్, స్వప్న అర్చన పనిచేసే క్లయింట్, ఇద్దరు పిక్ చేసుకున్న కీవర్డ్ కూడా సేమ్ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఏ క్లయింట్ ఈజీగా ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది? సురేష్ క్లయింట్ ఆర్ స్వప్నాస్ ఆర్ అర్చనాస్ క్లయింట్? ఏ క్లయింట్ ఈజీగా టాప్ లో వచ్చే ఛాన్స్? Whoever does better SEO. కమ్ ఆన్. ఓకే, ఇద్దరు చేస్తున్నారు, ముగ్గురు బరాబర్ ఎస్ఈఓ చేస్తున్నారు, ఆఫ్ పేజ్, ఆన్ పేజ్, టెక్నికల్ ఎస్ఈఓ, ఎవ్రీథింగ్ వర్కింగ్ వెల్. సో ఏ క్లయింట్ ఈజీగా టాప్ లో వస్తాడు? ఇద్దరున్న క్లయింట్స్ టాప్ లో వస్తారు మ్యామ్. ఇద్దరు చేస్తారు కదా. ఇద్దరున్న క్లయింట్ ఎందుకు టాప్ లో వస్తాడు? Depends upon ఇద్దరున్న keyword, క్లయింట్ కాంపిటీషన్. their selected keyword, ma'am. Depends upon. అరే మీకు అర్థమవుతుందా నేను ఏమంటున్నాను? ఇద్దరు ఒకటే కీవర్డ్ కి వర్క్ చేస్తున్నారు, ఇద్దరు క్లయింట్స్, సురేష్ క్లయింట్ అండ్ అర్చన స్వప్నాస్ క్లయింట్, ఇద్దరు కూడా ఒకటే కాంపిటేటివ్ కీవర్డ్ ని తీసుకున్నారు. సో ఎవరు టాప్ లో ఉంటారు? ఈ ఇద్దరు వర్క్ చేసే క్లయింటా, ఒక్కరు పనిచేసే క్లయింటా? ఇద్దరు వర్క్ చేసే వెరీ ఈజీ టు Depends on the rank of the ఆన్సర్. సుధా అండ్ ఎవరు కరెక్టే చెప్పట్లేదు. ఇంత ఈజీ లాజిక్ ఏం లేదు ఇక్కడ బిహైండ్. ఇద్దరు వర్క్ చేసే చేసే వాళ్ళే వేస్తారు. 2 members కదా ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒక్కరు చేసే ఎస్సీఓకి ఇద్దరు చేసే ఎస్సీఓ తేడా ఉండదా? చెప్పండి. ఉంటుంది ma'am. ఎస్ ఆర్ నో? ఒక్కరు చేసే ఆఫ్ పేజ్ కి ఇద్దరు చేసే ఆఫ్ పేజ్ కి తేడా ఉండదా? చాలా తేడా ఉంటుంది ma'am. ఇప్పుడు ఒక్కరు ఒక కీవర్డ్ కి వర్క్ చేయడం బెటరా, ఇద్దరు ఒకటే కీవర్డ్ కి పని చేయడం ఇంకా బెటరా? ఇద్దరు ఒకే కీవర్డ్ ఇంకా బెటర్ మ్యామ్, ఫాస్ట్ గా ఉంటది. దాని బట్టి కూడా ర్యాంకింగ్స్ డిపెండ్ అవుతాయి. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఎస్ఈఓ అంటే మన వెబ్సైట్ కి వాట్ వి కాల్ ఎంతమంది ఎస్ఈఓ కి వర్క్ చేస్తున్నారు అనే దాని మీద కూడా మనకు ర్యాంకింగ్స్ ఎంత ఫాస్ట్ గా వస్తాయి, ఎంత లేట్ గా వస్తాయి అనే దాని మీద కూడా ఉంటది. అర్థమవుతుంది కదా? యా. Yeah, ma'am. సో అందుకనే కంపెనీస్ అందరూ ఎస్ఈఓ గైస్, ఎందుకు ఎస్ఈఓ పీపుల్ ఒక్కరుంటే సరిపోతుంది కదా, మరి ఇంతమందిని ఎందుకు రిక్రూట్ చేసుకుంటున్నారు? కమ్ ఆన్ టెల్ మీ. ఈజీ టు ఈజీగా ర్యాంక్ రావడానికి, ఈజీగా అండ్ ఫాస్ట్ గా ర్యాంక్ రావడానికి. దట్స్ ద పాయింట్. అండర్స్టూడ్ గైస్? Yeah, ma'am. క్లియర్? అది ఆన్సర్. మీ ఆన్సర్ అలా ఉండాలి, ఓకేనా? యూ షుడ్ నాట్ డైరెక్ట్లీ టెల్ దెమ్ ద డేట్ ఆర్ టైం పీరియడ్. 3 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, ఇది కాదు మ్యాటర్. మీరు పక్కాగా ఎస్సీఓ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అని వాళ్ళకి తెలియాలి అంటే యువర్ ఆన్సర్ షుడ్ బి దట్ it depends on the competition of the keyword that we pick, and it also depends on the effectiveness of the keyword, effectiveness of SEO. Okay, so Yeah. ఈ SEO కాన్సెప్ట్ అంతా ఎందుకు చేసాము, why we have performed this? చెప్పండి, ఎందుకు ఎంత కష్టపడి ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? To bring the website to come the on. Display on the website. Top on the search ర్యాంకింగ్ result. వస్తే ఏంటి? టాప్ లో ఉంటే ర్యాంకింగ్ వస్తే నాకేంటి? అంటే లైక్ టాప్ లో ఉంటుంది, Click పీపుల్ ఎక్కువ ఎక్కువ Visibility వస్తుంది మేడం. మోర్ Website విజిబిలిటీ. అప్పుడు బిజినెస్ గ్రోత్ మంచిగా ఉంటుంది. కస్టమర్స్ పెరుగుతారు, కాల్స్ ఎక్కువ వస్తాయి, Visiting the website. బిజినెస్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. Conversations వస్తాయి. నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్, you will make Conversion. business. ఆర్గానిక్ అంతేనా? ట్రాఫిక్ ఫ్రీగా Yes, ma'am. Increased sales conversion. ఎక్కువ మంది వస్తేనే కదా మీ Business growth వెబ్సైట్ లో ఉన్న అయ్యడానికి. సర్వీసెస్ ని కొనుక్కోవడము, ప్రోడక్ట్స్ ని కొనుక్కోవడం చేస్తారు. ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ కి జనాలు వస్తేనే కదా ప్రోడక్ట్స్ కొంటారు. ఇప్పుడు ఓడిఎంటి ఉంది, ఓడిఎంటి వెబ్సైట్ కి వస్తే జనాలు వస్తేనే కదా దే కెన్ జాయిన్ ద కోర్స్, రైట్? Yeah, సో ma'am. అలా జనాలు రావడానికి మనం ఈ ఎస్ఈఓ చేస్తున్నాం. సి గైస్, నాట్ జస్ట్ ఎస్ఈఓ, ద హోల్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ద సేమ్ మీనింగ్ అన్నమాట. ఏంటి?
వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ క్రౌడ్ అక్కడికి వెళ్ళేసి నేను నా ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ని ప్రమోట్ చేస్తా. Whereas I found that people are using these search engines and AI bots. వాళ్ళ దాంట్లలో టాప్ లో ఉంటే నాకు ట్రాఫిక్ ఎక్కువ వస్తుందని నేను అర్థం చేసుకొని దానికి ఎస్ఈఓ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి విచ్ ఇస్ గూగుల్ యాడ్స్. ద అదర్ నేమ్ ఫర్ గూగుల్ యాడ్స్ ఇస్ SEM. SEM stands for what? Can you please guess? Search Search engine Search engine monetization, Monetization, ma'am. mission. marketing. Okay. Search engine Marketing. marketing. ఓకే, ఇది SEO లెక్క కాదు. SEO అనేది ఫ్రీ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. వేరస్ గూగుల్ యాడ్స్ అనే మాడ్యూల్ ఏంటంటే కంప్లీట్లీ పెయిడ్. ఏంటండి? పెయిడ్. Paid. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. డబ్బులు కట్టకపోతే నువ్వేం చేయలేవు గూగుల్ యాడ్స్లో. అందుకని హియర్ ఐఎమ్ గోనా టీచ్ యూ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఐఎమ్ గోనా టీచ్ యూ హౌ టు రన్ live advertisements as well. I'll give you guys money and you will have to run your own live advertisements అన్నమాట. ఓకే, ఇక్కడ డబ్బులు పెట్టకపోతే ఏది రాదు, మొత్తం డబ్బులతోనే పని ఉంటుంది. అండ్ డబ్బులు పెడుతుంటే మరి రిజల్ట్కి వెయిట్ చేయాల్సిందేనా లేదా? Yeah, ma'am. గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ డిఫరెన్స్ ఏంటి? Private hospital వెయిటింగ్ టైం చాలా తక్కువ fast ఉంటుంది ఉంటుంది. Meeting మేడం. time సర్వీస్ బాగుంటుంది మేడం. క్విక్ అటెన్షన్. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే యూ హ్యావ్ టు వెయిట్ కదా. Yeah, ma'am. వేరే ప్రైవేట్ హాస్పిటల్ అయితే డబ్బులు కట్టేస్తే అయిపోతుంది, మొత్తం నడుస్తుంది. అంతేనా? Yeah, Yep. ma'am. సేమ్ గూగుల్ యాడ్స్ కూడా అంతే. గూగుల్ యాడ్స్ అనేది ప్రైవేట్ హాస్పిటల్, SEO అనేది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా. ఓకే, సో ఇట్ గివ్స్ యూ ఇన్స్టాంట్ రిజల్ట్స్. యూ నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ లైక్ SEO 6 months, 1 year, 8 months, అన్ని మంత్స్ వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇవాళ డబ్బులు బట్టి యాడ్ రన్ చేస్తే విత్ ఇన్ నెక్స్ట్ few hours your ad will go live అనమాట. Okay, your ad will go live, people will click on it, people will keep visiting your websites, then దాని త్రూ మీకు ప్రాఫిట్స్, డబ్బులు రావడం అలాంటివి. ఇది కూడా ఒక క్రౌడెడ్ ఏరియా అనమాట, వేర్ వి గో అండ్ మార్కెట్ అవర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. అసలు దీనికి SEM అనే పేరు ఎందుకు వచ్చింది? గూగుల్ యాడ్స్కి SEM అనే నేమ్ ఎందుకు వచ్చింది? లెట్స్ సీ. ఇప్పుడు నేను గూగుల్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసి ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ బెంగళూరు అని సర్చ్ చేస్తున్నాను. సో వాట్ డూ యూ సీ ఆన్ టాప్? ఈ లోదా గ్రూప్, ఇస్ ఇట్ అ వెబ్సైట్ ఆర్ నాట్ గైస్? Yes, ma'am. Website. Right. ఇస్ దిస్ అ వెబ్సైట్? ఎస్. Yes, ma'am. కానీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? SEO. Sponsored results లో వచ్చింది, ma'am. Google Ads, ma'am. Google Ads, ma'am. అన్న వాళ్ళు రాంగ్, Google Sponsored. Ads. SEO అన్న వాళ్ళు రాంగ్ ఆన్సర్. Google Ads. ma'am. గూగుల్ యాడ్స్ ఇక్కడ మీకు కళ్ళకి అంత క్లియర్ గా కనిపిస్తుంది. Sponsored రిజల్ట్ Sponsored and Sponsored result. ప్రైవేట్ హాస్పిటల్ Next, Birla Properties. Is Sponsored. it organic or sponsored result? Organic, ma'am. Organic, ma'am. Sponsored, ma'am. ఇదిగో చూడండి బాగా SCRP స్ట్రక్చర్ కూడా అప్ టు హియర్ హైడ్ స్పాన్సర్ రిజల్ట్స్ అనేది అక్కడ వరకు Yeah, స్పాన్సర్ మ్యామ్. Ma'am, అక్కడ అన్ని వరకు sponsored. స్పాన్సర్డ్. దాని కింద ఉండేటివన్నీ ఆర్గానిక్. ఆర్గానిక్ రిజల్ట్స్. ఆర్గానిక్ SEO చేసి టాప్ లో తీసుకొచ్చిన వాళ్ళు. ఓకే, Yeah, ma'am. సో పైన ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ యూ కెన్ సీ సత్వా లుమినా, ప్రొవిడెంట్ హౌసింగ్, బిర్లా ప్రాపర్టీస్, లోదా గ్రూప్. ఫస్ట్ ఇవన్నీ మనం ఎలా చేయాలో డిస్కస్ చేసుకున్నాం SEO లో. నో మ్యామ్. No, ma'am. ఇవన్నీ SEO కిందికి రావు. ఇక్కడ మీరు ఎక్కడైనా స్పాన్సర్డ్ అని చూసారు అంటే అది గూగుల్ యాడ్స్ లోనే రన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ ఎక్కడ కనిపిస్తుందండి? స్పాన్సర్డ్ అంటే Top ఏంటి? లో. డబ్బులు Top కట్టి లో. రన్ చేస్తున్నారు. టాప్ లో కనిపిస్తున్నారు. సరే, ఇది ఏం ఏరియా? వాట్ డు వి కాల్ దిస్ ఏరియా? SCRP, ma'am. వెరీ గుడ్, ఇట్ ఈస్ అ SCRP. SCRP లో మనకు SEO రిజల్ట్స్ ని కనిపిస్తే దాన్ని SEO అంటాం. అదే SCRP లో మనకు
గూగుల్ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తే దాన్ని ఏమంటున్నామంట? వీఆర్ SEM. కాలింగ్ ఇట్ యాజ్ Search engine marketing. SEM. SEM. Yes. అర్థమవుతుందా? దీనికి ఎందుకు మరి SEM పేరు వచ్చిందంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ SERPలో కనిపిస్తున్నాయి కాబట్టి we can also call them as search engine marketing. ఓకేనా? సరే, గూగుల్ యాడ్స్కి ఇంకొక పేరు గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి గూగుల్ యాడ్స్ అనేది ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో మనము యాజ్ అ వెబ్సైట్ ఓనర్ ఆర్ వాట్ వి కాల్ బిజినెస్ ఓనర్ దీన్ని ఏ బిజినెస్కి ఎలా వాడాలి. ఇప్పుడు నేను చూపించినట్టువే కాదు అడ్వర్టైజ్మెంట్స్, మస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ. అలాంటివన్నీ ఎలా చేస్తాము, ఎలా పిక్ చేసుకుంటాం చూద్దాం. సో ఫస్ట్ గూగుల్ యాడ్స్ అనేది ఒక టూల్ అండి. వాట్ ఇట్ ఈస్? ఒక మేడం అడ్వర్టైజ్మెంట్ టూల్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, మ్యూట్లో పెట్టమని చెప్పండి. గైస్ కుడ్ యూ ప్లీజ్ మ్యూట్ ఎవరి సైడ్ నుంచి? నా సైడ్ అయితే క్లియర్ కదా? ఈ ఇట్ ఈస్ సైడ్ క్లియర్ ఫ్రమ్ మై ఎండ్, రైట్? యా, యా. అందరూ మ్యూట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది అదర్స్ కి. అదొక టూల్ గైస్, ఇదొక అడ్వర్టైజ్మెంట్ టూల్ అన్నమాట. ఈ టూల్ ని వాడుకొని మనలాంటి బిజినెస్ ఓనర్స్, మనకి ఏ బిజినెస్ ఉన్నా, అదొక సలూన్ ఉన్నా, రియల్ ఎస్టేట్ బిజినెస్ అయినా, ప్రొఫెషనల్ బిజినెస్ అయినా, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అయినా, ఏదైనా కూడా మనలాంటి ఒక బిజినెస్ ఓనర్ ఈ అడ్వర్టైజ్మెంట్ టూల్, గూగుల్ యాడ్స్ అనే అడ్వర్టైజ్మెంట్ టూల్ ని యూజ్ చేసుకుని యాడ్స్ రన్ చేయొచ్చు. సో మరి ఇది ఎలా పనిచేస్తుంది? హౌ ఇట్ వర్క్స్? ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ మనీ. దెర్ ఈస్ నో సెకండ్ ఆన్సర్ ఫర్ దిస్. డబ్బులు డబ్బులు డబ్బులు, డబ్బులతోనే పనిచేస్తుంది ఇదంతా. సో ఇక్కడ డబ్బులు డబ్బులు అని మనం మన లాంగ్వేజ్ లో మాట్లాడుకోలేం. ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ మాడ్యూల్లోకి ఎంటర్ అయిపోయినాం కాబట్టి దాని లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలి. సో లెట్స్ సే ఇక్కడ ఎంతమంది అడ్వర్టైజర్స్ ఉన్నారో ఒకసారి చెప్పండి. 1 4. 2 3 4 అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నారండి, Yeah, ma'am. రైట్? సో ఇప్పుడు ఈ నలుగురులో వై దిస్ గై ఇస్ ఆన్ టాప్? ఎక్కువ మనీ పే ఎక్కువ మనీ పే think చేస్తారు. You paid more. ఎక్కువ మనీ పే చేశారు. ఐ యు ష్యూర్? No, అంతేనా? మేబీ మోస్ట్లీ అదే అంటున్నా. లేదు మ్యామ్, దానికి కూడా SEO ఉంటుంది అనుకుంటాం మ్యామ్. Relevant SEO keyword. కి గూగుల్ యాడ్స్ కి సంబంధం లేదు. Madam, based on keyword. బేస్డ్ ఆన్ కీవర్డ్. CPC, కొంచెం cost per click. Cost per click. అదే డబ్బులు, ఇంకా సిపిసి అంటే డబ్బులే. సో ఎస్, మీరు చెప్పింది రైట్ ఆన్సర్. ఎందుకు టాప్ లో ఉంటారు అంటే అందరికన్నా ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే వాళ్ళు టాప్ లో ఉంటారు. ఏ, బి, సి, డి. ఇప్పుడు ఏ 100 రూపీస్ పే చేశాడండి, బి 200 రూపీస్ పే చేశాడు, బి వచ్చేసి 150 పే చేశాడు, ఏ వచ్చేసి సమ్ 70 రూపీస్ పే చేశారు. హూ విల్ బి ఆన్ టాప్? సి మ్యామ్. C, Who ma'am. will be on top? సి. C, ma'am. Obviously, C will be on top. Next. బి. B, ma'am. Next, who will? బి. ఇంత లేటా? B, ma'am. B. B కదా? బి తర్వాత Okay, సి. next. BDA. D and A. అంతేనా? Is this a right answer? Yes, ma'am. Okay. అంటే ఇప్పుడు C ఎందుకు టాప్ లో ఉంది? ఎక్కువ Why amount C pay is on top? ఎక్కువ Paid మనీ more. ఎక్కువ They డబ్బులు give పే more money. చేయడం, రైట్? దీన్నే మనం ఏమంటాం తెలుసా? బిడ్డింగ్ అంటాం. వాట్ డు వి కాల్? బిడ్డింగ్. Bidding process. వేలం బిడ్డింగ్. ఓకే. సో ఇక్కడ బిడ్డింగ్ అండ్ బడ్జెట్ అనేవి రెండు ఉంటాయండి గూగుల్ యాడ్స్ లో. సో గూగుల్ యాడ్స్ మొత్తం గూగుల్ యాడ్స్ అంతా ఈ బిడ్డింగ్ బడ్జెట్ ఈ రెండు చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ వాట్ ఈస్ దిస్ బిడ్డింగ్ టైప్. ఈ బిడ్డింగ్ అనేది మనకు యూనో ద నెట్వర్క్స్ కి వేరీ అవుతూ ఉంటుంది. బేసిక్గా గూగుల్ యాడ్స్ అనేది ఇప్పుడు నేను చూపించే SERPలో కనిపించే యాడ్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా నెట్వర్క్స్ ఉంటాయి. వీటిని ఒకసారి చూపిస్తే చూడండి మీరు. ఫస్ట్ నెట్వర్క్ వచ్చేసి సర్చ్ నెట్వర్క్ అండి. ఏంటండి? సర్చ్ Search network. net. Whichever the ad
ads you are able to see right away on my screen in SCRP. వీటిని గూగుల్ యాడ్స్ అనే టూల్ త్రూ చేస్తారు. ఆ గూగుల్ యాడ్స్ లో ఏ నెట్వర్క్ ని పిక్ చేసుకుంటారంట? సర్చ్ network. నెట్వర్క్. మనం సర్చ్ నెట్వర్క్ పిక్ చేసుకున్నాము అంటే మన బిడ్డింగ్ టైప్ వచ్చేసి సిపిసి. సిపిసి స్టాండ్స్ ఫర్ కాస్ట్ పర్ క్లిక్. కాస్ట్ పర్ క్లిక్. కాస్ట్ ఫర్ వెరీ గుడ్. తెలియని వాళ్ళు వినండి. ఏంటి కాస్ట్ పర్ క్లిక్. క్లిక్ అంటే ఇప్పుడు వీళ్ళు 200 అందరికన్నా ఎక్కువగా 200 పే చేస్తున్నారు అనుకుందాం. ఈ 200 గూగుల్ కి ఎప్పుడు ఇస్తారు వాళ్ళు? వెన్ దే విల్ గివ్ దిస్ 200 టు గూగుల్. క్లిక్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇచ్చేసి ఉంటారా? లోదా 200 ఇచ్చేసి ఉంటుందా? లోదా 200 ఇచ్చేసి ఉంటుందా? లేదండి. ఆఫ్టర్ At the month of After seeing bill the result, generation, ma'am. At the end of the month, after bill రిజల్ట్ generation. వచ్చాక రిజల్ట్ సర్చ్ నెట్వర్క్ అనేది ఏ బిడ్డింగ్ టైప్ తో పనిచేస్తుందో ఆ బిడ్డింగ్ కే డబ్బులు కడతారు. కాస్ట్ పర్ క్లిక్ అంటే యూ విల్ పే ఓన్లీ వెన్ సమ్వన్ క్లిక్ ఆన్ యువర్ యాడ్ ఓన్లీ. అర్థమవుతుందా? యూ విల్ ఓన్లీ పే వెన్ సమ్వన్ క్లిక్ ఆన్ యువర్ యాడ్, నాట్ వెన్ సమ్వన్ సీ యువర్ యాడ్. ఇప్పుడు నేను ఈ యాడ్ ని చూసానండి. ఇప్పుడు నేను ఈ యాడ్ ని చూసినందుకు వీళ్ళు గూగుల్ కి డబ్బులు ఏమైనా పే చేయాలా? No need. No, ma'am. Only for click. వెరీ గుడ్. దాన్నే బిడ్డింగ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఎవరు ఏ 70 రూపీస్ ఎప్పుడు పే చేస్తుందండి? వెన్ ఏ ఈస్ పేయింగ్ 70 రూపీస్ when When a user someone click clicks on on their their website. ad only. Yes. When B is paying money to Google, That also same. ఎప్పుడు B 150 పే చేస్తుంది? When someone clicks on the చెప్పాలి, ad. అందరు చెప్పాలి. Website Clicks click. on the ad. When C is paying 200, when someone Only click ad. on their ad. yes. Ad. D ఎప్పుడు పే చేస్తుంది? 100 రూపీస్. After getting clicks. Click on that ad. ఎస్. వీళ్ళు యాడ్ ని చూసినప్పుడు సింగిల్ రూపీ కూడా పే చేయరు. యాడ్ ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే పే చేస్తారు. దాన్ని సిపిసి బిడ్డింగ్ టైప్ అంటాం. ఏమంటామండి? CPC Yes. bidding సిపిసి type. బిడ్డింగ్ టైప్. సో ఎప్పుడైనా ఎవరైనా సర్చ్ నెట్వర్క్ కి వాట్ ఈస్ ద బిడ్డింగ్ టైప్ దట్ యు యూజ్ అంటే ఏం CPC. చెప్పాలి? CPC, ma'am. CPC cost per CPC click. కాస్ట్ పర్ క్లిక్. యూ విల్ ఓన్లీ పే వెన్ సమ్వన్ క్లిక్ ఆన్ యువర్ యాడ్. దీన్ని బిడ్డింగ్ అంటాం. మరి బడ్జెట్ అంటే ఏంటి? When someone click on your ad, will pay only when someone click on your ad. Allocating the maximum number of amount. డైలీ బడ్జెట్. ఏంటండి? డైలీ బడ్జెట్. ఇప్పుడు సపోజ్ మీ డాడీ మీకు ఇవాళ ఒక 1000 రూపీస్ ఇచ్చి, ఇదిగో అమ్మ ఈ 1000 రూపీస్ నువ్వు ఇవాళ ఖర్చు. Ma'am, your voice is చెప్తాడు. breaking. Your ఇవాళకి voice నీకు is నేను breaking. ఇచ్చేది 1000 రూపీస్. అగైన్ ఇట్ ఈస్ బ్రేకింగ్. వాయిస్ బ్రేకింగ్ మ్యామ్. నౌ Yes, క్లియర్? Yeah, ma'am. మధ్యలో కొంచెం మిస్ అయింది. మళ్ళీ ఒకసారి ఓకేనా? repeat చేయండి మేడం. ఇప్పుడు ఓకే, ma'am. ఓకే మ్యామ్. ఓకే. బడ్జెట్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు మీ డాడీ మీకు ఒక 1000 రూపాయలు రోజుకు పాకెట్ మనీ, మీరు కాలేజ్కి వెళ్ళే ముందు ఇదిగో 1000 రూపీస్ తీసుకో, ఇవాళకి నీ పాకెట్ మనీ 1000 రూపీస్ అని చెప్పాడు. ఓకేనా? మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఒక టీ షర్ట్ కొనుక్కోవాలనుకున్నారు. ఆ టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. ఎంత అండి? 200 రూపీస్. 200 rupees. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత? 1000 rupees. 1000 రూపీస్. అండ్ మీరు టీ షర్ట్ కి పెట్టే ప్రైస్ ఎంత? 200 rupees. ఇప్పుడు అందులో బడ్జెట్ ఏది, బిడ్డింగ్ ఏది? Budget వచ్చేసి 1000 rupees, ma'am. బిడ్డింగ్ అనేది 200 200 rupees. వెరీ గుడ్. మీ టీ షర్ట్ కి మీరు పెట్టే ప్రైస్
బిడ్డింగ్ 200 బిడ్డింగ్ మ్యామ్. బిడ్డింగ్ 200 బిడ్డింగ్. అంతేనా? అర్థమవుతుందా? సో ఇప్పుడు డి అనేటోడు 100 రూపీస్ పెట్టిండండి. ఏంటి? సిపిసి ఇస్ 100 రూపీస్. సిపిసి అంటే ఒక్కొక్క క్లిక్ 100 రూపీస్ పెట్టాలని చెప్పడం. అట్ ద సేమ్ టైం డైలీ అతను ఎంత స్పెండ్ చేయాలో కూడా చెప్పాలన్నమాట. 1000 రూపీస్ అని పెట్టాడు. సో చెప్పండి, ఆన్ అన్ యావరేజ్ పర్ డే ఎన్ని క్లిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది మరి డీకి? 10 10 క్లిక్స్ మ్యామ్. 10 క్లిక్స్. ఎస్ ఆర్ నో? 10 clicks. ఇప్పుడు మీ డాడీ ఇచ్చిన 1000 రూపీస్కి నువ్వు 5 టీ-షర్ట్స్ కొనేసుకున్నావు. ఈచ్ టీ-షర్ట్ కాస్ట్ యూర్ 200. 100 రూపీస్. 200 నువ్వు 5 టీ-షర్ట్స్ కొనేసుకున్నావు. ఇంకా నీ దగ్గర డబ్బులు ఉంటాయా అయిపోతాయా? అయిపోతాయి. అయిపోతుంది. డబ్బులు ఉంటాయా అయిపోతాయా? పోతాయి మ్యామ్. అయిపోతాయి మ్యామ్. అయ్యో, ఇంతసేపు ఉంటాయా అయిపోతాయా అని చెప్పడానికి. అయిపోతాయి మ్యామ్. చెప్తున్నాం మ్యామ్ అయిపోతాయి. యాక్చువల్లీ లైక్ అప్పుడు మీరు పానీపూరి తినాలనుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు అయిపోయినాయి, పానీపూరి తినాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళా పైసలు తీసుకుంటాం. వెళ్ళి మళ్ళీ అడగాలి. వెళ్ళి Budget. ఇంకా ఆ రోజుకైతే ఇంకా మీ డాడీ ఇవ్వడు. 1000 రూపీస్ ఈస్ యువర్ పాకెట్ మనీ. నీ డెడ్ లైన్ అంతే. 1000 రూపీస్ లో Next day ఏమొస్తే ది అదే madam. కొనుక్కోవాలి. నెక్స్ట్ డే మ్యామ్. నెక్స్ట్ డే నేనా? ఎస్ Yeah, ఆర్ ma'am. నో? అదే ఏం అంతే. గూగుల్ కూడా అంతే. నువ్వు ఎంత బడ్జెట్ పెడతావో అంతవరకే నీ యాడ్ రన్ అవుతుంది. నీ బడ్జెట్ అయిపోతే మళ్ళీ నీ యాడ్ రన్ అవుతుందా? అవ్వదు. మ్యామ్ అవ్వదు. ఓకే, సరే. ఇప్పుడు నేను మీకు ఎంత బాగా అర్థమైందో ఒకసారి గెస్ట్ చేస్తాను చూడండి. సో సి ఎంత పెట్టారు? 200. డైలీ బడ్జెట్ వచ్చేసి 500 పెట్టారు, 600 పెట్టారు అనుకుందాం. వీళ్ళు వచ్చేసి డైలీ బడ్జెట్ ఒక 5000 పెట్టారు అనుకుందాం. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి డైలీ బడ్జెట్ ఒక 6000 పెట్టారు. ఇప్పుడు చెప్పండి, హూ విల్ బి ఆన్ టాప్? ఎవరు టాప్ లో ఉంటారు? CEO ఉంటుంది కదా. మ్యామ్ బడ్జెట్ Sure, ఏ విల్ బి ఆన్ టాప్? Yes, ma'am. కాదు మ్యామ్. సి కాదు మ్యామ్. ఐ థింక్ బి. సి మ్యామ్. మ్యామ్ ఎందుకంటే C బిడ్డింగ్ అంటే 300. సి అనేవాళ్ళు ఎంతమంది? సి అనేవాళ్ళు సి మ్యామ్ I గణేష్. guess it's C. సి. ఏ అనేవాళ్ళు ఎందుకు ఏ అంటున్నారో చెప్తారా? అంటే ఎక్కువ టైం టోటల్ బడ్జెట్ టోటల్ continuous మ్యామ్. 6000 బడ్జెట్ ఎక్కువగా ఉంది కదా మ్యామ్. ఓకే, సో ఎక్కువ సరే. సార్లు Add. ఇప్పుడు మీ డౌట్ ని క్లారిఫై చేయడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, దాని తర్వాత ఆన్సర్ మీరే చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ ఏదో. ఓకే ఇప్పుడు గణేష్ చతుర్థి లడ్డు ఆప్షన్ నడుస్తుంది. ఓకే, లడ్డు వేలం పాట నడుస్తుంది. ఇప్పుడు గణేష్, నాగ్, సోమేశ్వరి ముగ్గురు ఆ వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తున్నారు. గణేష్ వచ్చేసి లడ్డు 100 రూపాయలకి కోట్ చేశాడు, బిట్టింగ్ చేశాడు. తన అకౌంట్ లో వచ్చేసి 1,00,00,000 రూపాయలు ఉంది. ఎంత ఉందండి? 1,00,00,000 రూపాయలు. గణేష్ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది? రాయమంటారా? యూ వాంట్ మీ టు రైట్? వద్దు No need, ma'am. ఓకే గణేష్ లడ్డు కోసం బిడ్ చేసింది ఎంత? 100 రూపీస్. rupees. అండ్ హిస్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ 1 crore. 1 crore. నాగ్ వచ్చేసి 500 రూపీస్ బిడ్ చేశాడు లడ్డూకు. హిస్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ 10,000. నెక్స్ట్ సోమేశ్వరి ఎంత బిడ్ చేసిందంటే లడ్డూకు 1000 రూపాయలు బిడ్ చేసింది. తన దగ్గర ఉన్నది 2000 బ్యాంక్ అకౌంట్ లో. ఇప్పుడు లడ్డు ఎవరికి ఇవ్వాలి? మనం గణేష్ కి ఇస్తామా? సోమేశ్వరికి ఇస్తామా? సోమేశ్వరి wins the bid. సోమేశ్వరికి ఇస్తాను. కానీ సోమేశ్వరి బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ లేవు కదా, 2000 అంటే మనకు అది కాదు కదా Focus on bidding price ma'am. ఎక్కువ అమౌంట్ పెడతారు Only bidding price. ఏమర్థమైంది దీన్ని బట్టి? ఇక్కడ ఇక్కడ కూడా కాస్ట్ పర్ క్లిక్ మీద మనం ఫోకస్ చేయాలి మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సి ఇప్పుడు గణేష్ 100 రూపాయలు బిడ్ చేసి 100 రూపాయలు లడ్డుకు పెట్టిండు, కానీ
ఎంత ఎంత మనీ ఆ లడ్డు కొనడానికి, ఆ లడ్డు తీసుకోవడానికి పెడతాడో అంత డబ్బులే ఇస్తాడు కానీ ₹1,00,00,000 ఇస్తాడా? అతని బ్యాంక్ అకౌంట్ లో ₹1,00,00,000 ఉంటాయింది, 2,000 ఉంటాయింది, మనకు వస్తాయా చెప్పండి? రావు కదా. అతని బ్యాంక్ అకౌంట్ లో ₹1,00,00,000 ఉన్నా 2,000 ఉన్నా మనకు ఆ నిమిషం ఆ వేలం పాటలో ఎంత బిడ్ చేస్తారో అంతే వస్తుంది కదా. దానికే డబ్బులు ఇచ్చేది. మరి గూగుల్ ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సిపిసి అంటే బిడ్డింగ్ కి ఇవ్వాలా, బడ్జెట్ కి ఇవ్వాలా? బిడ్డింగ్ మ్యామ్. బిడ్డింగ్కి. బిడ్డింగ్. బిడ్కే ఇంపార్టెన్స్ ఉంటుంది ఎప్పుడైనా. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు అందరికన్నా ఎక్కువ బిడ్ చేసేది ఎవరు? ఎవరు ఎక్కువ బిడ్ చేస్తున్నారు అందరికన్నా? సోమేశ్వరి. సి మ్యామ్. ఇక్కడ how many clicks he is supposed to get for 600? 3 మ్యామ్. 3 ma'am. తర్వాత who will be on top? బి మ్యామ్. B కి 5,000 రూపీస్ అయిపోయిన తర్వాత ఎవరు టాప్ లో ఉంటారు కదా? రైట్, అంతేనా? ఎస్ ఆర్ నో? డి మ్యామ్. దట్స్ ఓకే. సో ఇస్ దట్ క్లియర్ ఎవ్రీబడి? యా మ్యామ్. బిడ్డింగ్ ఆర్ బడ్జెట్ విచ్ ప్లేస్ వైటల్ రోల్ ఇక్కడ? బిడ్డింగ్ మ్యామ్. బడ్జెట్ అనేది ఇంకా నీ క్లయింట్ నువ్వు ఎంత రిచ్ అవుతావో అంత ఎక్కువ పెట్టుకుంటూ వెళ్తారు అంతే. కానీ బిడ్డింగ్ మ్యాటర్స్ మోస్ట్ అన్నమాట. నీ బిడ్డింగ్ వల్లనే నీ ర్యాంకింగ్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చెప్పండి, గూగుల్ యాడ్స్ వర్క్స్ ఆన్ బిడ్డింగ్ సిస్టమ్. ఏమని చెప్పాలండి? బిడ్డింగ్ సిస్టమ్. ఆర్ ఇంకొంచెం ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో అయితే ఆప్షన్ మేనర్ అని కూడా పిలవచ్చు. ఆప్షన్ అంటే ఏంటి? వేలం పాట. అర్థమవుతుందా? ఎస్, క్లియర్ ఎవ్రీబడి? బిడ్డింగ్ అండ్ బడ్జెట్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటి? సర్చ్ నెట్వర్క్, రైట్? ఈ సర్చ్ నెట్వర్కే కాకుండా ఇలా మనకు చాలా అదర్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి, అన్ని నెట్వర్క్స్ ఇవాళ అయిపోవు ఎందుకంటే టైం పడుతుంది కదా. ఇంకోటి డిస్ప్లే నెట్వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఎన్డీటీవీలోకి వెళ్ళాను. ఒక కామన్ యూజర్గా ఎన్డీటీవీలోకి వెళ్ళేసి ఏదో న్యూస్ బ్లాగో చదువుదాం అనేసి వెళ్ళిన, అట్లా క్యాజువల్గా. రైట్ సైడ్ ఏంటిది? అడ్వర్టైజ్మెంట్. ఇంకా లోడ్ అవ్వలేదు, లోడ్ అవుతుంది. ఇదేంటి? అడ్వర్టైజ్మెంట్ ఏనా? టాప్ లో చూడండి, కూడా ఒక అడ్వర్టైజ్మెంట్, రైట్? ఎస్. ఇప్పుడు ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇగో రైట్ సైడ్. ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్స్ తొందర లోడ్ అవ్వవు. మీకు చూసారా ఎప్పుడైనా ఇలాంటి బ్యానర్ అడ్వర్టైజ్మెంట్స్? మీ ట్రూ కాలర్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి. when you play games on your mobile phone, మధ్యలో కూడా you get to see. ఇగోండి, can you see this? Advertisements. Yes, ఇగోండి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నారా? బ్యానర్ యాడ్స్. యా. అండ్ మీరు వాట్ వి కాల్ ఈవెన్ ఇన్ షార్ట్ లో మీరు ఇమేజెస్ ని ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో యూ గెట్ టు సీ సచ్ బ్యానర్ యాడ్స్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. మీరు చూసారా? ఇలాంటి బ్యానర్ యాడ్స్ అన్ని రన్ చేసేది ఏ నెట్వర్క్ అనుకుంటున్నారు? గూగుల్ యాడ్స్ లో డిస్ప్లే నెట్వర్క్. ఓకే. ఎస్ఈఆర్పి లో కనిపించేదేమో సర్చ్ నెట్వర్క్. ప్లాస్టిక్ డబ్బాలో పింక్ డబ్బా. వెబ్సైట్స్ లలో, యాప్స్ లలో ఎక్కడెక్కడ చూస్తుంటారు చెప్పండి? బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ గైస్. ఎవరెవర్ డిస్టర్బెన్స్ వస్తుంది? జస్ట్ నౌ I have shown you in some other టాప్ లో రైట్ సైడ్ sites. ఇంకా ఎక్కడెక్కడ? రైట్ సైడ్ లో చూసాం. మళ్ళీ ఎస్ఈఆర్పి లో కనిపించేది సెర్చ్ నెట్వర్క్స్ మ్యామ్. ఏముండదు ఇక్కడ.
SCR లో కనిపించేది ఏముండదు. హలో అగైన్ డిస్ట్రాక్షన్ వస్తుంది అంటే బ్రేక్ డిస్టర్బెన్స్ అవుతుంది. మీ వాయిస్. గైస్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తాను చూడండి. ఎవరి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది మేడం? సోమేశ్వరి ప్లీజ్ మ్యూట్. నేను మ్యూట్ చేశాను మ్యామ్ ఆల్రెడీ. ఓకే, నేను ఎగ్జాంపుల్ గా కొన్ని యాడ్స్ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎన్డీటీవీలో సేమ్ ఇలాంటి యాడ్ చూసారా? ఇగో చూడండి, రైట్ సైడ్ ఆన్ టాప్. కెన్ యూ సీ Yes, గైస్? ma'am. Yes, ma'am. ఇది మనకు బ్యానర్ యాడ్స్ అంటే డిస్ప్లే యాడ్స్ కిందికి వస్తుంది. అండ్ ఇగోండి ఇక్కడ మొబైల్ ఫోన్ లో మనం ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు, ఈవెన్ మొబైల్ ఫోన్ లో మీరు ఓపెన్ చేసినప్పుడు, బ్లాగ్స్ చదువుతున్నప్పుడు, ఈవెన్ మంత్రాలు, లైక్ మీకు ఏదైనా పండగ వచ్చి ఫెస్టివల్ వచ్చినప్పుడు మీరు స్తోత్రాల కోసం పూజల కోసం మీరు వెబ్సైట్ లోకి వెళ్తారు. యూ గెట్ టు సీ సమ్ యాడ్స్ ఇన్ బిట్వీన్ దేర్ యాజ్ వెల్. చూసారా? Yes, ma'am. Yes, ma'am. Yes. ఎస్, ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇగో మధ్యలో లైక్ దిస్ నోటీస్డ్ ఆర్ నాట్? Yes, ma'am. చూసాం సో మ్యామ్. ఇవన్నీ మనం ఏ నెట్వర్క్ త్రూ చేస్తామంట? Display. యూజింగ్ విచ్ నెట్వర్క్? Display Display network. చెప్పండి, ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి? వెబ్సైట్స్, యాప్స్ Apps. అండ్ యూట్యూబ్ యాజ్ వెల్. యూట్యూబ్ లో కూడా బ్యానర్ యాడ్స్ కనిపిస్తాయి కదా మొబైల్ ఫోన్ లో. ఇన్స్టాలో కూడా వస్తున్నాయి మేడం ఈ మధ్య. నో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అనేది అది సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ కిందికి వస్తుంది, గూగుల్ యాడ్స్ కిందికి రాదు. ఓకే. ఓకేనా? వాట్ ఎవర్ ద యాడ్స్ యూ సీ ఆన్ సోషల్ మీడియాస్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్, ట్విట్టర్, అవన్నీ సోషల్ మీడియాలో నేర్చుకుంటాం, అవి గూగుల్ యాడ్స్ కిందికి రావు. ఓకేనా? రైట్ గైస్? Yes, ma'am. Yes, ma'am. నౌ వాట్ ఈస్ ద బిడ్డింగ్ టైప్? ఇక్కడ మనం డబ్బులు ఎలా పే చేస్తాము అంటే సిపిఎం. ఏంటండి? సిపిఎం. PM. సిపిఎం అంటే Cost per minute. కాస్ట్ పర్ నో మైల్. ఏంటండి? Cost per కాస్ట్ mile. పర్ mile. మైల్. మైల్ స్టాండ్స్ ఫర్ 1000 ఇంప్రెషన్స్. ఏంటండి? 1000 Impressions. impressions. ఫస్ట్ ఇంప్రెషన్ మీనింగ్ ఏంటో మీకు తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్రెషన్? Yes, ma'am. Click, ma'am. Click. Appearing క్లిక్ మ్యామ్. అయితే Seeing. క్లిక్ అంటే జస్ట్ అపేర్ అవడం మ్యామ్. Appear. SCRP లో కనిపించు. చూడడం మేడం. చూడడం. వెరీ గుడ్. మళ్ళా అందరూ కొంతమంది ఎస్సీఆర్పి అని మెన్షన్ చేస్తున్నారు. విల్ యువర్ డిస్ప్లే నెట్వర్క్ యాడ్ అపియర్స్ ఇన్ ఎస్సీఆర్పి గైస్? No, నో. ఓకే, డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ అనేవి వెబ్సైట్స్, సమ్ అదర్ యాప్స్ అండ్ యూట్యూబ్స్ లో కనిపిస్తుంది. 1000 ఇంప్రెషన్స్ అంటే వెన్ యువర్ యాడ్ అపియర్స్ ఫర్ 1000 టైమ్స్ ఆర్ వెన్ సమ్వన్ సీ యువర్ యాడ్ ఫర్ 1000 టైమ్స్. చూడడాన్ని ఏమంటాం మనం? వి కాల్ ఇట్ యాజ్ ఇంప్రెషన్. సో మనం ఇప్పుడు ఎప్పుడు మాత్రమే డబ్బులు పే చేస్తున్నాం డిస్ప్లేలో? 1000 1000 సార్లు impressions. Yes, I'm not going to pay for any other strategies. I am only going to pay when someone view, అంటే 1000 times నా యాడ్ ని చూసినప్పుడు మాత్రమే నేను డబ్బులు కడతా. దట్ ఈస్ అబౌట్ డిస్ప్లే నెట్వర్క్. ఓకేనా? గాట్ ఇట్ ఎవ్రీబడి? Yes, ma'am. యా మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి వీడియో నెట్వర్క్. ఏంటండి నెక్స్ట్? వీడియో నెట్వర్క్. ఇది మనందరికీ తెలిసిందే.
ఇవి మనందరికి తెలిసిందే. వెన్ ఎవర్ యు ఆర్ అబౌట్ టు వాచ్ ఎనీ వీడియో ఆన్ యూట్యూబ్ యు గెట్ టు సీ సమ్ యాడ్స్ ఎస్ మ్యామ్. కదా. Yes, yes, ma'am. కొన్నిసార్లు వాటిని స్కిప్ చేయొచ్చు, కొన్నిసార్లు స్కిప్ కూడా చేయలేం. ఎస్ మ్యామ్. ఎస్. అవునా లేదా? Yeah, ma'am. సరే, ఇప్పుడు ఇది చూడండి. ఈ వీడియో ఓపెన్ చేస్తున్నా. యాడ్ వస్తలేదులేండి. మనం ఎప్పుడైతే కావాలనుకుంటా అప్పుడు యాడ్ కనబడదు. గైస్, కెన్ యూ సీ వాట్ ఈస్ దిస్? Yeah, ma'am. Yeah. వాట్ ఈస్ దిస్ ప్లాస్టిక్ యాడ్? ఇక్కడ స్కిప్ Video. ఆప్షన్ కూడా కనిపించింది చూసారా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇవన్నీ ఏ నెట్వర్క్ త్రూ రన్ చేస్తామంట మనం? వీడియో Google Ads నెట్వర్క్. వీడియో నెట్వర్క్ త్రూ రన్ చేస్తాం. నాట్ ఓన్లీ ఆన్ యూట్యూబ్. కొన్నిసార్లు ఇలాంటి స్కిప్ యాడ్స్ మీరు ఏదైనా యాప్ లో కూడా చూసి ఉంటారు. గేమ్స్ జియో ఆడుతున్నప్పుడు హాట్స్టార్ కానీ లో వస్తాయి ఇమేజెస్. మ్యామ్. జియో హాట్స్టారా? ఎస్ మ్యామ్. ఎవరో అమెజాన్ జియో ప్రైమ్. హాట్స్టార్ అన్నారు. ఇంకా నెట్ఫ్లిక్స్, ప్రైమ్. అమెజాన్ ప్రైమ్, ఇంకా ఆల్ ఇంకా వీడియో ఇంకా స్ట్రీమింగ్ సైట్స్ అన్నిట్లో వస్తాయి. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. జియో హాట్స్టార్ లో కనిపించే యాడ్స్ మనం గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాం అనుకుంటున్నారా? Do you వాళ్ళు really ఓన్ think? గా ఆ యాప్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ ఓన్ గా రన్ చేస్తుంది. ఈ జియో అనే వాళ్ళు గూగుల్ మీద ఎందుకు డిపెండ్ అవుతారు? వాళ్ళదే పెద్ద ప్లాట్ఫామ్. ఎస్ సార్, నో రైట్? Yeah, ma'am. ఇప్పుడు ఈవెన్ మీరు నెట్ఫ్లిక్స్ చూస్తున్నప్పుడు ఆర్ ప్రైమ్ చూస్తున్నప్పుడు వాట్ వి కాల్ G5 సంథింగ్ ఉంటాయి కదా, మధ్యలో మీకు యాడ్స్ కనిపిస్తాయి. అవన్నీ గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారా? నో మ్యామ్. నో, దే హ్యావ్ దేర్ ఓన్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్. వీళ్ళందరికీ వాళ్ళ ఓన్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అవి గూగుల్ యాడ్స్ త్రూ రన్ చేసేటివి కాదు. ఎందుకు కాదు అనేది మీకు ఎస్పెషల్లీ డిస్ప్లే నెట్వర్క్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా. యాజ్ ఆఫ్ నో జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇస్తున్నా. ప్రతి నెట్వర్క్ ని మనం ఇన్ డెప్త్ గా వెళ్ళేసి ఎందుకు ఇలాంటి వెబ్సైట్స్ లోనే కనిపిస్తాయి, ఈ వెబ్సైట్స్ లో ఎందుకు కనపడవు అనే దానికి నేను క్లియర్ ఆన్సర్ ఇస్తా. ఓకే, రైట్? సో యాజ్ ఆఫ్ నో అయితే ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి వీడియో నెట్వర్క్ యాడ్స్ చెప్పండి? యూట్యూబ్, యూట్యూబ్, మొబైల్ యాప్స్, యాప్స్ అండ్ సమ్ అదర్ వెబ్సైట్స్. బిడ్డింగ్ టైప్ ఏది ఉండొచ్చు? PV, ma'am. Views. కాస్ట్ పర్ వ్యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. కాస్ట్ పర్ View. Views. వ్యూ అంటే when are you going to pay money to Google? మన యాడ్ చూసినప్పుడు. ఎప్పుడు మాత్రమే గూగుల్ కి డబ్బులు పే చేసి. when someone మరి sees వ్యూ an అంటే ad. ఏంటి? వీడియో మొత్తం రన్ అయినప్పుడు ఆ వీడియో యాడ్ యాడ్ చూసినప్పుడు. కొట్టకుండా మొత్తం రన్ అయినప్పుడు. తిప్పు కొట్టకుండా మొత్తం చూసినప్పుడా? ఎస్ మ్యామ్. నో మేడం. యాడ్ రన్ అయినప్పుడు జస్ట్ స్టార్ట్ అయితే చాలు. జస్ట్ స్టార్ట్ అయితే చాలు, అది వ్యూ కింద కన్సిడర్ చేసుకొని డబ్బులు తీసుకుంటది, అంతేనా? మినిమం మినిట్స్ మేబీ మినిమం సెకండ్స్, ఇన్ని సెకండ్స్ మినిమం ఇన్ని సెకండ్స్ వాచ్ చేయాలని ఏమైనా ఉంటుందా? మేబీ Yeah, ma'am. Maybe ఉండొచ్చు. ఉంటుంది మ్యామ్. ఉంటుంది మ్యామ్. కొన్ని Yes. టైమ్స్ 5 యాడ్ చేస్తారు కదా. యా దీనికంటూ సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి. వ్యూ అంటే ఎట్లా పడితే అట్లా కన్సిడర్ చేసేది కాదు. వెంటనే రాదు కదా. సర్టెన్ మినిట్స్, సర్టెన్ సెకండ్స్ అనేది మనం క్యాల్కులేట్ చేస్తాము. అది కూడా నేను వీడియో నెట్వర్క్ వచ్చినప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఎప్పుడు గూగుల్ ఒక వ్యూ కింది కన్సిడర్ చేస్తుంది, అసలు ఎప్పుడు గూగుల్ ఒక వ్యూ లాగా తీసుకొని మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యాప్ నెట్వర్క్. సరే, లెట్ మీ ఓపెన్ గూగుల్. మీ ముందే గూగుల్ ఓపెన్ చేసి ఏమని సెర్చ్ చేద్దామబ్బా? ఫుడ్ డెలివరీ యాప్స్ అని సెర్చ్ చేస్తున్నా. ఫుడ్
delivery apps. Okay. I request everyone to open your mobile phones. మీ మొబైల్ ఫోన్స్ ఓపెన్ చేసేసి అందరూ నేను ఏది సెర్చ్ చేశానో అదే కీవర్డ్ తో సెర్చ్ చేసి మీ SCRP లో ఏమైనా స్పాన్సర్డ్ యాడ్స్ కనిపిస్తున్నాయా విత్ ఇన్స్టాలేషన్ బటన్ చెప్పండి నాకు. ఎవ్రీబడి ప్లీజ్ డూ దిస్. కనిపిస్తున్నాయి మేడం. స్పాన్సర్డ్ రిజల్ట్స్ అని చెప్పి యాప్ వచ్చింది. ఇన్స్టాల్ బటన్ కూడా వచ్చింది. యాప్ Yes, వచ్చిందా? ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుందా? ఎస్ Yes, మ్యామ్ ma'am. కనిపిస్తుంది ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుందా? Yes. కనిపిస్తుంది కనిపిస్తుంది. అందరూ ఎవ్రీబడి చెక్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఆ యాడ్ ఎట్లా కనిపిస్తుందని. యా మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్. మరి నాకు Install. కనిపించిందా ఇప్పుడు నా డెస్క్టాప్ లో? డూ యూ సీ ఎనీ యాడ్స్? కనిపించలేదు మేడం. బికాజ్ కానీ మనం అదే డెస్క్టాప్ మీరు లో ఇన్స్టాల్ చేయలేం ఆ, కదా మేడం. మొబైల్ అందుకే లో రాలేదు. కాబట్టి యాప్ లో కనబడుతుంది, వెబ్సైట్ లో డైరెక్ట్ కనబడుతుంది. ఓకే ఓకే వెరీ గుడ్. ఆండ్రాయిడ్ కాబట్టి ఓన్లీ మనకు ఆండ్రాయిడ్ అండ్ iOS. మొబైల్లో మాత్రమే కనిపిస్తుంది అంటారు. వెరీ గుడ్, యూఆర్ రైట్. సో నాట్ ఓన్లీ దేర్, ఓపెన్ యువర్ ప్లే స్టోర్. మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అందరు. ఎస్ Yes, Amma. Search for food delivery apps only again. ఎస్ మ్యామ్. Search. ఇక్కడ కూడా యాడ్ వచ్చింది మేడం. యాడ్ విత్ స్పాన్సర్డ్ యాప్. కనిపిస్తుందా? ఎస్. ఎస్ స్పాన్సర్ కనిపిస్తుంది రైట్. ma'am. అక్కడ మీకు యాడ్స్ కనిపించేలాగా చేయాలి అంటే ఏ నెట్వర్క్ అనుకుంటున్నారు? యాప్ నెట్వర్క్. యాప్ నెట్వర్క్. యాప్ network. నెట్వర్క్. నాట్ ఓన్లీ దేర్, మీరు ఎప్పుడైనా యూట్యూబ్ మొబైల్ ఫోన్ లో యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ వచ్చి ఇన్స్టాల్ బటన్ ఇదిగో అదా ఇదా ఇన్స్టాల్ బటన్ చూడలే? Yes, యా ma'am. మ్యామ్ Sometimes కనిపిస్తుంది. డిస్ప్లే అవుతుంది నో ma'am. ఇన్స్టాల్ బటన్ ఎప్పుడు చూడలేదా యూట్యూబ్ లో? చూసాం ఆ, ma'am. చూపిస్తాను చూడండి. గేమ్స్ ఆడేటప్పుడు చాలా సార్లు చూసాం మేడం. మధ్యలో యాడ్ వస్తుంది, ఇన్స్టాల్ చేయమని వస్తుంది. అవును, ఇన్స్టాల్ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా యాప్స్ లలో, ఎస్పెషల్లీ మీరు గేమ్స్ ఆడేటప్పుడు. సరే ఇక్కడైతే కనిపించట్లేదు, కానీ మీరు యూట్యూబ్ లో కానీ యాప్స్ లో కానీ వెబ్సైట్ లో కానీ వేర్ ఎవర్ యూ సీ అన్ యాడ్ విత్ ఇన్స్టాల్ బటన్, all those ads can be run with the help of which network? App network. యాప్ నెట్వర్క్. చెప్పండి ఎక్కడెక్కడ కనిపిస్తుంది? యాప్ SCRP, యూట్యూబ్, యూట్యూబ్, యాప్ స్టోర్, ప్లే స్టోర్, ప్లే స్టోర్, apps. యాప్ స్టోర్, apps, and some websites. వెబ్సైట్స్. What might be the bidding type of this network? నంబర్ ఆఫ్ ఇన్స్టలేషన్స్. Very good. CPI stands for what? కాస్ట్ పర్ Cost per Cost installation. per installation. అక్కడ You will only pay when someone installs your app only. మీ యాడ్ ని క్లిక్ చేసినప్పుడు పే చేస్తారా? చూసినప్పుడు ma'am. ప్లే చేస్తారా? నో No. మ్యామ్. ఓన్లీ మీ Per యాప్ ని installation. ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే మీరు పే చేస్తారు. దిస్ ఇస్ యాప్ నెట్వర్క్. ఇది కూడా మనం ఇన్ డెప్త్ గా ఒక్కొక్క నెట్వర్క్ ని మనం ఇన్ డెప్త్ గా క్లియర్ గా నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ యాడ్స్, షాపింగ్ నెట్వర్క్. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్ బ్యాగ్స్ ఫర్ విమెన్ అని సర్చ్ చేస్తున్నా. ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, టీ షర్ట్స్ ఫర్ మెన్. Guys, can you see now?
when I search for t-shirts for men, Yeah, ma'am. it is showing me sponsored products. products. ఇక్కడ ప్రోడక్ట్ ఇంకా లోడ్ అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారా, ఇట్ ఈస్ షోయింగ్ యూ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ ఇమేజ్. అవునా? Yeah, ma'am. ఎస్. ఇలాంటి స్పాన్సర్డ్ యాడ్స్ మళ్ళీ నేను కిందికి స్క్రోల్ చేస్తున్నా, మళ్ళీ ఇవన్నీ ఏంటి ఇక్కడ కనిపించేటివి ఏంటి? ఆర్గానిక్ Unsponsored. ఆర్గానిక్ రిజల్ట్స్, రైట్? Yeah, సో ma'am. పైన కనిపించే ఈ 3 మాత్రం స్పాన్సర్డ్. Sponsored. ఈ ఈ యాడ్స్ ఎలా రన్ చేస్తున్నాం అనుకుంటున్నారు? ఎస్పెషల్లీ ది ప్రోడక్ట్ బేస్డ్ యాడ్స్. ఇక్కడ చూడండి, ప్రైస్ ట్యాగ్ కూడా కనిపించేస్తుంది డైరెక్ట్ గా. ఇక్కడ ప్రైస్ కూడా కనిపించేస్తుంది. ఈ యాడ్ ఎలా రన్ చేస్తున్నాం అనుకుంటున్నారు? షాపింగ్ నెట్వర్క్. ఓకే, సో ఎక్కడ కనిపిస్తుంది షాపింగ్ నెట్వర్క్? RP. బిడ్డింగ్ టైప్ ఏంటి? Purchase. Number of purchase. Very good. Who said this purchase? Who said this answer? ఎవరు చెప్పారు ఈ ఆన్సర్? Bharat, very good. Very good. When someone purchase the product, మీరు పే చేయొచ్చు. బట్ ఫర్ అది మీకు ఇప్పుడు అర్థం కాదు ఆ బిడ్డింగ్ టైప్. ఇప్పుడైతే సిపిసి అని గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ లో ఆ పర్చేస్ చేయడానికి మనం వాడే బిడ్డింగ్ టైప్ ఏంటో చూపిస్తాం. ఓకేనా? సో ఓవరాల్ ఎన్ని నెట్వర్క్స్? సర్చ్, డిస్ప్లే, వీడియో, యాప్ అండ్ Shopping. షాపింగ్ నెట్వర్క్. మనం ఒక్కొక్క నెట్వర్క్ ని ఇన్ డెప్త్ గా క్లియర్ గా నేర్చుకుంటాం. అసలు సర్చ్ నెట్వర్క్ అంటే ఏంటి, మనము ఎలా యాడ్ ని క్రియేట్ చేస్తాం, దాని అకౌంట్ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ వి విల్ బి లెర్నింగ్. బట్ యాజ్ ఆఫ్ నో, సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ పార్ట్, జస్ట్ మీకు ఒక ఐడియా ఉండడానికి నెట్వర్క్స్ అలా డిస్ప్లే చేసిన. సో మీకైతే అర్థమైంది కదా? Yeah, ma'am. ఇస్ దిస్ క్లియర్ గైస్? యా, Yes, ma'am. రైట్. సో వాట్ ఈస్ ద డేట్ టుడే? 4th Wednesday, right? Today Tuesday kada? Yeah, ma'am. Okay, so I just want to inform one small thing.